ఏకదమ్ షాక్ అయినా. అరే ఇది ఎట్లా అంటున్నావు? నో, దిస్ ఈస్ ద రియల్ స్టోరీ. దే కేమ్ టు మీ, ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్ టు సోనియా గాంధీ. దే ప్రామిస్ మీ దేర్ నేమ్ షుడ్ బి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్. అది అయ్యే వరకు నేను ఊరుకోను అన్న. అప్పుడు ఏమాట కామాట రాజశేఖర్ అర్థం చేసుకొని, నో నో, హనుమంతరావు is correctly saying that they met to Sonia Gandhi, they promised the name of the Rajiv Gandhi International Cricket Stadium. అయిపోయింది. ఆ తర్వాత ఆ పేరు తీసేసి ఈ పేరుకు అప్పుడే 3 రోజులలో ఆర్డర్ తీసేసి రాజీవ్ గాంధీ. ఆ తర్వాత పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ లేదు. ఆ పేరు కూడా సగం కనిపిస్తుంది, సగం కనిపిస్తలేదు. చెట్లు అడ్డం వస్తుంది, చూసేటోడు లేడు. కనుక నేను లాస్ట్ కొత్తగా అయినటువంటి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ జనరల్ బాడీ మీటింగ్లో ఐ రేజ్ దిస్ ఇష్యూ. ఎట్టి పరిస్థితులలో మీరు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు కానీ ఆయన స్టాచ్యూ లేదు, ఇది అన్యాయం. కనుక నేను స్టాచ్యూ నేను తీసుకొస్తా పెడతా అంటే అందరూ కూడా యునానిమస్గా ఆల్ మెంబర్స్ సపోర్ట్లు కొట్టిండ్రు, మినిట్స్లో కూడా రాసిండ్రు. ఇక ఇప్పుడు నా పైన బాధ్యత ఉందని పోయినా ఇమీడియట్గా ఒడియార్ అనే పెద్ద మంచి ఆర్టిస్టు ఆయనతో తయారు చేయించిన. దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసిన, ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అన్ని రాష్ట్రాలకు ఆయన యాషెస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఇచ్చింది ఆ అమ్మ. అప్పుడు ఆ యాషెస్ తీసుకుపోయి నేను రాజమండ్రి గోదావరిలో కలిపాను. కనుక ఈ స్టాచ్యూ కూడా ఆమెనే వస్తే ఒక మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం. నేను అన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి రాదు, యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్, బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్సో రిక్వెస్ట్ ప్రియాంక గాంధీ అన్న. దేవుని దయతోటి 20 ఆగస్టు అంటున్నారు. కాకపోయినా ఆమె ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు పెడతాను. వచ్చే తరం వారికి రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ ఏ విధంగా చేసిండు, స్పోర్ట్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేసిండు, ఆయన స్పోర్ట్స్ లవర్. అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా ప్రతి క్రికెట్ మ్యాచ్కు పోతుంది ఆమె. కనుక ఇక్కడ యంగర్ జనరేషన్కు తెలియాలి రాజీవ్ గాంధీ సాక్రిఫైస్ అయింది, రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ని ఎట్లా ఎంకరేజ్ చేసిండు, పేదవాళ్ళకి ఏం చేసిండు అని వచ్చే తరం వారికి తెలియాలి. ఈ ఉప్పల్లో పెడితే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్గా కూడా రాజీవ్ గాంధీ గారి పేరు ఉంటుంది అనేది నా ఉద్దేశం. దీనికి లోకల్గా అందరు సపోర్ట్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మా స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ వచ్చిండు, అది నాకు బాగా సంతోషం. నేను ఆయనను కూడా రమ్మన్నా మదన్ మోహన్ రావు గారిని, కానీ ఆయన నాకు ఇన్ఫర్మేషన్ లేదన్నాడు. కానీ నేను ఇన్ఫర్మేషన్ పంపించిన. ఇంకోసారి జగన్మోహన్ రావు గారు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే ఆయన కూడా పాపులర్ అవుతాడు. నేను చేసేది ప్రజలకే కదా, నువ్వు చేసేది ప్రజలకే కదా, రావాలి వచ్చినట్టు ఇక బాగుండు. అదే శివసేన రెడ్డికి కమిట్మెంట్ ఉంది, అయితే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని. అదేవిధంగా లోకల్గా మొన్ననే పోటీ చేసినట్టు మా రెడ్డి అతను కూడా వచ్చాడు. అదేవిధంగా మా శ్రీకాంత్ బాగా కష్టపడ్డాడు, చేస్తాడు. ఒడియార్ ఈజ్ ద బెస్ట్ కంప్లీట్ చేస్తూ మంచి స్టాచ్యూలు. అంబేద్కర్ స్టాచ్యూ కూడా వాళ్ళ నాన్న చేసిండు, ఆయనతో అవార్డు తీసుకున్న, ఆయనతోటే చేయించిన. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాచ్యూ. 1 టన్ బ్రాంజ్ అంటే 1000 కిలోలు తోటి చేస్తుంది. ఇది హిస్టారికల్. దీనికి ఆనాడు పత్రికా మిత్రులే కాదు, స్పోర్ట్స్ కన్సర్న్ బాయ్స్ అండ్ గర్ల్స్, స్పోర్ట్స్ లవర్స్ని అందరినీ కూడా పిలుస్తా. అయినంత మటుకు 20 ఆగస్టు అంటే నాకేంటంటే ఆయన పుట్టినరోజు పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాకపోయినా ఆమె ఆమె ఎట్లన్నా ఢిల్లీ ఫాదర్ దగ్గరికి పోతుంది కాబట్టి ఆమెకు సరిపోకపోతే ఆమె ఎన్నడూ వస్తే అన్నాడు. ఇది ఓపెనింగ్.